లలితా సహస్రనామంలో ఎన్నో నామాల అర్థం తెలుసుకుంటూ వచ్చాం. ఈ వీడియో బాగా ఆడవాళ్ళకి కనెక్ట్ అవుతుందన్నమాట. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, జనరల్‌గా ఆడవాళ్ళు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఆ గొలుసులు, ఈ గొలుసులేంటి? ఆమె ఏం వేసుకుంది, ఏం వేసుకుంది చూస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మనం అలా చూసే బదులు అమ్మవారి మెడలో ఏం వేసుకుంది, అమ్మవారి మెడలో ఎలాంటి హారాలున్నాయి, ఎలా అమ్మవారు ఆమె ఒక మెడని అలంకరించుకుంది అని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో, అమ్మవారి ఫస్ట్ ఆమె కంఠాన్ని మనం శంఖంతో పోలుస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే శంఖం ఎలా అయితే ఉంటుందో ఇలా లైక్ ఆ షేపు అలాగే శంఖం మీద 3 గీతలు ఉంటాయి కదా! అమ్మవారి కంఠం మీద కూడా 3 గీతలు ఉంటాయన్నమాట. ఈ 3 గీతలకి కూడా వెనకాల ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సాముద్రిక స్త్రీల లక్షణం ఏంటి అంటే 3 గీతలు ఉంటాయి కంఠం మీద. సో, అమ్మవారి కంఠం అదే మనకి శంఖంలా ఉంటుందన్నమాట. ఆ శంఖంలా ఉన్న కంఠానికి అమ్మవారు ఏమేమి ధరించింది, ఎలాంటి ఆభరణాలు వేసుకుంది, ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా! అమ్మవారు శివయ్య కట్టిన మంగళసూత్రం ధరించింది. ఆ మంగళసూత్రం చాలా పెద్ద పెద్ద మంగళసూత్రాలు దాన్నేమంటారు మనకి ఆ ఒక పెద్ద సూత్రాల మధ్యలో ఈ యొక్క హారాలన్నీ కూడా దగదగలాడుతూ కనిపిస్తున్నాయన్నమాట. ఏమి హారాలు ధరించిందో కూడా వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. యాజ్ యూజువల్ ముందు మీకు నామం చెప్తాను. దాని తర్వాత మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. రత్నగ్రైవేవ చింతాక లోలముక్త ఫలాన్వితాయే నమః. అంటే ఏంటి? అమ్మవారి మెడలో అంటే రత్నాలతో కూడిన హారాలన్నమాట. రత్నహారాలు. గ్రైవేయ అంటే ఏంటంటే కంఠం అన్నమాట. కంఠం మీద ధరించింది. అమ్మవారి మెడలో రత్నాలు ధరించింది. అలాగే చింతాకు. సీతమ్మ చేసి చింతాకు బతకమో రామచంద్ర అని చెప్పేసి రామదాసు కీర్తన ఉంటుంది కదా! సో, ఆ కీర్తనలో మనకి చింతాకు పథకం గురించి ఉంటుంది కదా! జనరల్‌గా మనకి చింతాకు పథకం మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వాడేవాళ్ళన్నమాట. లైక్ మన యాన్సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఈ చింతాకు పథకం వాడుతూ వచ్చేవారు. బట్ రాను రాను ఏమైందంటే ఆ ఒక స్టోన్ కనిపించడం అనేది తగ్గిందనమాట అండి. సో, ఈ చింతాకు పథకాన్ని అమ్మవారి మెడలో ధరించిందనమాట. అలాగే ముక్తా ఫలమితాయనం అంటే ముత్యాల హారం కూడా అమ్మవారి మెడలో ధరించింది. సో, ఇలా అమ్మవారి మెడలో ఏమేమి ధరించిందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా! జనరల్‌గా ఎందుకు మనం తెలుసుకోవాలి? అమ్మవారు ఏమి వేసుకుందో మనకెందుకు? ఆమె మెడలో ఎందుకు మనం చూడాలి? ఎందుకు మనం దర్శించుకోవాలి? అలా జనరల్‌గా ఒక ఆడవాళ్ళ నగలు తెలుసుకోవడానికి ఉపయోగం ఏంటి అని కూడా మనకి అనుకుంటూ ఉంటాం కదా! జనరల్‌గా అయితే అమ్మవారి కబరీ బంధం కనుక మనం దర్శించుకోగలిగితే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే లైక్ మనకి మోక్షం కలుగుతుందన్నమాట. అమ్మవారి కబరీబంధం దర్శించుకుంటే మనకి మోక్షం దొరుకుతుంది. అలాగే అమ్మవారి యొక్క రత్నాలు వేసుకున్న వజ్రహారాలు గాని దర్శించుకోగలిగితే మనకి లైక్ నెక్స్ట్ జనరేషన్‌లో ఎలా అయితే మనం పుట్టామనుకుంటామో అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. లైక్ మనకి జన్మరాహిత్యం అవుతుంది. లేకపోతే ఇంకా మోక్షం కూడా కలుగుతుందన్నమాట. జనరల్‌గా మనం లలిత అమ్మవారి ఫోటో ముందు కూర్చొని ధ్యానం చేయగలిగితే అమ్మవారి మెడలో ఉన్న గ్రీన్ స్టోన్ చింతాకు పథకం ఏదైతే ఉందో దాన్ని దర్శించుకున్నట్టే చింతామణి అన్నమాట. లైక్ ఆ మనీ ఒక వాల్యూ ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం ఏం కోరుకున్నా, ఎలాంటి కోరుకున్నా తక్షణమే మనకి పొందుతుందన్నమాట. అది ఒక చింతామణి యొక్క లక్షణం అదనమాట అండి. సో, ఇలా అమ్మవారి మెడలో ఎందుకు ధరించుకుంది అంటే మనందరం ఏం కోరికలు కోరుతాము, ఎలాంటి కోరికలు కోరినా కూడా చింతామణి వలె మనందరికీ కూడా అవన్నీ కూడా నెరవేర్చగల శక్తి కేవలం మనకి అమ్మవారికి మాత్రమే ఉందన్నమాట. దాని రిప్రజెంటేషన్ దాన్ని మనకు చూపించడానికి అమ్మవారి మెడలో ఇలాంటి హారాలు ధరించిందని చెప్పేసి అర్థమవుతుందన్నమాట అండి. సో, శంకర భగవత్పాదులు కూడా ఇదే మనకి సౌందర్య లహరిలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ డిఫరెంట్ ఫార్మ్‌లో ఈ ఒక వేరే స్తోత్రంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. సో, ఇలా మనకి అమ్మవారి నామాలు, అమ్మవారి యొక్క రహస్యాలు తెలుసుకుంటూ ఉంటే లైక్ లలిత సహస్రం అంతా కూడా మనకి ఒక్కొక్క ఫార్మాట్ ఇప్పటివరకు కూడా అమ్మవారి ముఖము, అలాగే అమ్మవారి గెడ్డము, ముక్కు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, నోరు ఎలా ఉంది, పెదాలు ఎలా ఉన్నాయి, ఇలా ఒక్కొక్క నామం తెలుసుకుంటూ వచ్చాం కదా! సో, ఇప్పుడు మనకి అమ్మవారి యొక్క ఆపాద మస్తకం లైక్ పైనుంచి కింద వరకు కూడా మనకి అమ్మవారి వర్ణన జరుగుతుందన్నమాట. సో, ఇప్పుడు కంఠం వరకు వచ్చాము. నెక్స్ట్ వీడియోలో అమ్మవారు ఇంకెలా మనకి దర్శిస్తుంది, ఇంకెలా అమ్మవారు మనం దర్శించుకోగలుగుతాం అని కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటిల్ దెన్ మన వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. నేను మీ కార్తీక్. జై శ్రీరామ్.